ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందా? నీట్ పరీక్షలో వెలుగు చూసిన భారీ పేపర్ లీక్ కుంభకోణంపై దేశమంతటా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతుంటే మోదీ సర్కార్ మాత్రం కేవలం అధికారుల బదిలీలతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందా? తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై వేటు వేసి ఆయన స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్ ను నియమించారనే ఆరోపణలున్నాయి. కానీ అసలు బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఇంకా తన కుర్చీకే అతుక్కొని కూర్చున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ బదిలీలతో విద్యార్థులకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వేళ కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషిని ఉన్నత విద్యాశాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ ను నియమించారు. ఇక 1992 బ్యాచ్ కు చెందిన మణిపూర్ క్యాడర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషి కేంద్ర విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. పరిపాలనలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన పరీక్షల నిర్వహణ నుంచి విద్యా విధానాల అమలు వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తొలి డైరెక్టర్ జనరల్ గా వినీత్ జోషి పనిచేశారు. అయితే నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వినీత్ జోషిపై వేటు పడింది. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ ను నియమించారు. 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ కు చెందిన ఆయన కేంద్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యారంగంలో ప్రత్యేక అనుభవం ఉన్న వినీత్ జోషి స్థానంలో పరిపాలనా అనుభవం ఉన్న మరో సీనియర్ అధికారిని కేంద్రం నియమించడంపై జోరుగా చర్చ మొదలైంది. విద్యార్థులు ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలోనే వినీత్ జోషి రూపంలో తొలి వికెట్ పడిందా అనే చర్చ జోరందుకుంది. కేవలం అధికారులను అటు ఇటు మార్చడం వల్ల పరీక్షల వ్యవస్థలో మార్పు వస్తుందా? నిరుద్యోగ యువత, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి పోరాడుతున్న మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందింది అధికారులా లేక కేంద్ర విద్యాశాఖ మంత్రా? మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. విద్యార్థులకు అండగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ భారీ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీక్ కుంభకోణానికి బాధ్యులైన ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని సీజేపీ బలంగా డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం సీజేపీ నడిపిస్తున్న ఈ పోరాటం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల మద్దతును కూడగట్టుకుంటోంది. అంతేకాకుండా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా జూన్ 28న ఈ నిరసనల్లో పాల్గొని నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. జూలై 20న సీజేపీ పిలుపునిచ్చిన చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా విద్యార్థులు తమ హక్కుల కోసం వెనక్కి తగ్గలేదు. ఈ రోజు దేశంలో చదువుకున్న యువత భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. కష్టపడి చదివిన విద్యార్థుల కళలను పేపర్ లీక్ మాఫియా చిన్నమేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చిన్నపాటి బదిలీలతో సరిపెట్టుకుంటోంది. ప్రభుత్వం ఈ బదిలీలపై ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. అలాగే పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగేలా లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా లేదా విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదా? మనం ఇంకా వేచి చూడాల్సిందే.